బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం నచ్చని మోడీ, అమిత్ షా ద్వయం బీఎస్పీ పార్టీ మీద ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టి చెప్పాలని తనకు ఆదేశాలు వచ్చాయని, అలా చేయడం నాకు ఇష్టం లేనందువల్లనే బీఎస్పీని వీడానన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్పీ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని బహుజన ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. నేను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని, అందరితో చర్చించాక భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటానన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ బీఆర్ఎస్తో కలిసి నడుస్తారని చెప్పారు. బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం నచ్చని మోడీ, అమిత్ షా ద్వయం బీఎస్పీ పార్టీ మీద ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టి చెప్పాలని తనకు ఆదేశాలు వచ్చాయని, అలా చేయడం నాకు ఇష్టం లేనందువల్లే బీఎస్పీని వీడానన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్పీ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని బహుజన ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. నేను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని, అందరితో చర్చించాక భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటానన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ బీఆర్ఎస్తో కలిసి నడుస్తారని చెప్పారు. మరి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసుకు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. ఈ బీజేపీ చేసే కుట్రలకు, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు నేను రాజీనామా, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది. రైట్, ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఎస్పీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివ గౌడ్ గారు అయితే ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. చెప్పండి, బీఎస్పీ పార్టీకి అయితే రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులపై అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు?
వాస్తవానికి నేను గతంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడం జరిగింది. అప్పుడే మేము పార్టీలో పనిచేస్తున్న క్రమంలో రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ప్రస్తుత ఇప్పుడు రాజీనామా చేసిన అధ్యక్షుల వారి మీద అప్పుడే ఈ కేసీఆర్ గారితోటి ఒక రకమైన ఒప్పందం చేసుకొని వచ్చిండని చెప్పి కేసీఆర్ గారు వదిలిన బాణం అని చెప్పి రకరకాల ఆరోపణలు ఉండడం జరిగింది. అప్పుడు పార్టీలో కూడా చాలా చర్చ జరిగినప్పటికీ కూడా నిజానికి ఇవాళ మనం చూస్తున్నట్టయితే రోజు రోజుకు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తున్నట్టయితే గత 4 రోజులుగా బీఆర్ఎస్ తో పొత్తు అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. పైన మాకు అధిష్టానం మాకు ఆదేశాలు ఉన్నాయి, పైన మాయావతి గారు మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మనం ఎక్స్ వేదిక ద్వారా పోస్టులు పెట్టడం, అనేక టీవీలలో కూడా చర్చలు జరగడం జరిగింది. కానీ అలా అకస్మాత్తుగా ఇవాళ అసలు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా ఇవాళ మనం వార్తలు మనం న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూడటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటే, బహుజన్ సమాజ్ పార్టీని నమ్ముకొని చాలా మంది సీనియర్లు దాదాపుగా ఇప్పుడు 70 సంవత్సరాలు వయసున్న చాలా మంది కాంచీరామ్ గారితో పనిచేసిన చాలా మంది నాయకులు ఇవాళ నాకు ఫోన్ చేయడం జరిగింది. చాలా మంది కూడా పెద్దవాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, మేము మా జీవితాన్ని మొత్తం కూడా ఇవాళ దారపోసి బహుజన సిద్ధాంతాన్ని బహుజన సమాజ్ పార్టీ కోసం ఆ రోజు కాంచీరామ్ గారు పెట్టిన సిద్ధాంతం కోసం ఇవాళ మేమంతా కూడా జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ మేమంతా ఈ యొక్క పార్టీ నిర్మాణంలో తీసుకొచ్చి ఒక స్థాయికి తీసుకొస్తే ఇలా గుండు గుత్తగా తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర ఇలా బహుజన సిద్ధాంతాన్ని బహుజన వాదాన్ని తాకట్టు పెట్టిండు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇలా పెద్దవాళ్ళు బాధపడుతూ నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే ఇలా మనం ఒకటే, అంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటది. ఆ సిద్ధాంతం అనే దాన్ని నమ్మి చాలా మంది కూడా త్యాగాలు చేసే వాళ్ళు ఉంటారు. వాస్తవంగా మా పార్టీలో ఏదైనా సందర్భంలో ఒక పెద్ద సభ గాని సమావేశం పెట్టినప్పుడు అనేక సందర్భాల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేసేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.